హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగుండడం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మిరియాల రసం అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మనకు ముఖ్యంగా దగ్గు కానీ పడిశం కానీ అట్లాంటివి వచ్చినప్పుడు అయితే నోరు అనేది అస్సలు రుచి ఉండలేదన్నమాట. ఇట్లాంటి మిరియాల రసం చేసుకుంటే మాత్రానికి చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా అయితే మాత్రానికి నేనైతే మిరియాల రసం అయితే చేస్తానండి. ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకున్నా. కొంతమంది ఎట్లా చేస్తుంటారంటే చేసేటప్పుడే చింతపండు ఇట్లా కలిపి చేస్తుంటారు అనమాట. ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకుంటేనే ఇట్లా చింతపండు ఫస్టే నానబెట్టుకుంటే చింతపండులో ఉండేది గుజ్జు అనేది బాగా వస్తుంది అనమాట. అప్పటికప్పుడే చేసుకుంటే గుజ్జు రాదు, ఏం రాదు అసలుకి చింతపండు. అందుకోసమనే ఫస్టే చింతపండు అనేది బాగా నానబెట్టుకోవాలా. ఫస్ట్ అయితే మాత్రానికి మనం రసం చేసుకోవడానికి ఇవన్నీ కొన్ని దంచుకునేవి ఉన్నాయి, దంచుదాం పండి. రోడ్డు కట్టి పోతాను. ఇంకోటి మిరియాల రసం అంటే ఫస్ట్ మిరియాలండి. ఇంకా రోడ్డు దగ్గర పోయి మిరియాలు ఇవన్నీ దంచుదామండి. ఇవి చాలా తక్కువ చూసాను నేను అసలు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నువ్వు ఛానల్ స్టార్ట్ చేయకుంటే ఇవి చూడము అసలు. మనం నిజం చెప్పు, మీ ఇంట్లో వాడుతుంటారు ఇవి? మా ఇంట్లో అస్సలు చారులేకి ఖచ్చితంగా ఇట్లా మిరియాల రసం కాకుండా టమాటా చారులేకి కూడా ఇవి వేస్ట్ చేస్తుండే బాగుంటుండే. అవి రోడ్డు దగ్గర పోతాను నేను. ఫస్ట్ వచ్చేసి మిరియాలు వేసుకుందామండి రోట్లోకి. ఇవన్నీ మిరియాలు అయితే తీసుకుంటున్నాను నేను. మిరియాలు కారం ఏం వాడడం కాబట్టి కొంచెం మిరియాలు ఎక్కువ తీసుకుంటే బాగుంటది. పెప్పర్ పౌడర్ అదే కదా, అదే అడుగుతున్నానేమో. ఫైర్ ఎట్లయితే ఫైర్ లేదు చెప్తున్నాను. కొంచెం జీలకర్ర వేసుకుందాం. అట్లే దినాలు వచ్చేసి ఇన్నొట్టు ఉన్నా కదా భారతి అనుకుంటుండే. అడుగుదాం అనుకుంటున్నాను. అన్నీ వేస్తావా? కొన్ని ఇన్నొట్టు ఎవరన్నా వేస్తారా? ధనాలు వచ్చేసి ఇన్నొట్టు ఏంటికంటే నేను ఇంట్లోనే ధనాల పొడి చేసుకుంటాను అనమాట. అందుకోసమనే ధనాలు అనేది ఎక్కువ తెచ్చి పెట్టుకున్నాను. ధనాల పొడి అయిపోయినప్పుడల్లా ఇంకా ధనాలు వేపి ధనాల పొడి దంచుకుంటూ ఉంటాను అనమాట నేను. అందుకోసమనే ధనాలు ఎక్కువ ఉన్నాయి. ధనాలు వస్తే ఎల్లిపాయలు కూడా ఏం పర్లేదు. వినోద్ నన్ను ఇప్పుడు తిడతాడు. ఇంకా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా తీసిన హైదరాబాద్ తీసా పొట్టు. ఇంకా నన్ను వాదించను. ఇంకా ఇది కొంచెం ఎండుమిరపకాయ 2 పొట్టు తీసేకేం బేబీ, తీసిన మళ్ళా సగం సగం తీస్తావు. ఇవన్నీ కలిపి దంచుకుందామండి. ఇంకా నాకు అది చెప్పు ఫస్ట్. పొట్టు ఏంటి సరే ఇది నువ్వు అసలు తీవు తీస్తావు మరి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవచ్చు కదా, చక్కన అవుతుంది అనుకోవచ్చు. ఇవన్నీ ఇట్లా రోట్లో వేసుకుంటేనే ఇంకా మంచి రుచి వస్తుంది అనమాట మిరియాల రసంకి. అందుకోసమని నేను రోట్లో దంచుతున్నాను. పెద్దగా రసం చేయడానికి, మిరియాల రసం చేయడానికి అయితే ఏం పెద్దగా టైం పట్టుకోదండి. సేమ్ అవి దంచేటప్పుడు కూడా సేమ్ స్మెల్. ఇది ఇంకా మీకు ఎక్కువ చేస్తాను లేవన్నా మిరియాల రసము ఇంట్లోనా? ఎప్పుడో ఒకసారి ఏమో చేసింటి. ఇవన్నీ దగ్గరుండి చూడవు కదా నువ్వు. నేను ఈ వంట ఇంట్లో చేసేటప్పుడు ఎంతసేపు ఉన్నాయి ఇట్లా వంట పైకి వచ్చినప్పుడే నువ్వు అన్ని దగ్గరుండి చూసేది. సూపర్ ఉన్నదే. ఏది సూపర్ ఉన్నది? దోశ చట్నీ సూపర్ ఉన్నదా? తినుకో మరి, తినుకో బంగారు తల్లి. ఇంకా అన్ని దంచుకోవడం అయితే అయిపోయింది చూడండి. అబ్బా మీతో మాట్లాడేంత సేపు కూడా పట్టలేదు నాకు ఈ మెదిగేకి. ఇంకా గడ్డకైతే తీసుకుందామండి. పొయ్యి కట్టిపోదాం పైన. నా సరి ఎప్పుడు గుండెలు పెట్టుకుంటాను. నా సరిగా లేట్ అయ్యి 11 తను పడుకుని తలకలే 11 ఆయా. అసలు ఈ మధ్యన మరీ లేట్ అయ్యి అనుకుంటున్నారు మీరు. నిస్సమ్మే కరెక్ట్ టైము. నేను 4 గంటలకే లేచిపోవాలి ఫ్రెండ్స్. 4:30 5:05కి మార్కెట్లో ఉంటాను చూడండి ఆటో. దానికే కళ్ళు ఎర్రగా అయిపో. నిన్న సాయంత్రం నిలకాడ మంచిది. ఏమి పత్రికలు అయ్యేవే నాయన. లేదప్పా నిద్ర తక్కువ ఉండదని నా మంత్రం అనుకుంటే. ఇంకా ఇప్పుడైతే మనము చింతపండు అనేది బాగా కలుపుకుందామండి. గుజ్జంతా తీసుకొని పిప్పి బయటకు పడేద్దాం. మెత్తగా నానేదిగా
ఇట్లా నానాల చింతపండు వచ్చేసి ఓటీ మమ్మీ నీసికి ఇట్లా పిప్పి అనేది అంత గడ్డకు తీసుకుందామండి. మొత్తం ఇంక ఇట్లే గుజ్జు గుజ్జు తీసి పిప్పి బయటకు వేస్తామండి. ఇంకా మొత్తం అయితే చింతపండు గుజ్జు అనేది మొత్తం తీసేను అనమాట. ఇప్పుడు టమాటా పండ్లు వేసుకుందామండి. టమాటా పండ్లు కూడా సేమ్ ఇట్లే మెత్తగా కలుపుకోవాలి. ఇది మాత్రం తీతాం మూతిని. ఇదే మెయిన్. అసలు కాయ అస్సలకి ఇంకా ఉడకదు చేయదు, అట్లే ఉంటది. ఇట్లా 4 ఉప్పులు తీసి ఫస్ట్ ఇందులోకి వేసుకున్నాండి. ఇంకా వేస్తాం టమాటా పండ్లు. అసలు ఉడకదు ఇది. ఎప్పుడైనా కానీ ఇట్లే ఎప్పుడైనా తొందర బిందర అయినప్పుడు చేసింటాను కదా, ఉడకదు. ఇంకా అది కూడా కరెక్ట్ టైంలో నీకే పడుతుంటది. అవు మరి అదే ఏమి చెప్పేది తప్పండి నీకు ఇప్పుడు. భారతి అమ్మా ఏం చేసేటప్పుడు ఈ మధ్యన నన్ను అంటున్నావులే. ఏమనలే నువ్వు ఊకుండు. ఓమా ఇవన్నీ టమాటా పండ్లు సరిపోతాయి నాకు. 2 లావు తీసుకుని 1 సన్నది తీసుకునే. టమాటా కలుపుకుందామండి. ఇట్లా గట్టిగా మనము చెయ్యితోనే కలుపుకున్నాం చూడండి. ఇట్లా కండలు అంత లాభనే వద్దు. ఎంత లావు ఉన్నా నీకున్నంత బలం నాకు ఉండదు. నీకంటే లావు ఉన్నా కానీ నీ అంత బలం నాకు ఉండదు. అది అర్థం చేసుకో ఫస్ట్. ఎప్పుడైనా కానీ నాకే కాదు అందరికట్టే. బట్ మెంటలీ నాకంటే నువ్వు బలంగా ఉన్నావు కదా బేబీ. మెంటలీ అంటే కొంచెం మేలు వినది. ఇద్దరు వీక్ అయిపోతే ఇంట్లో సంసారం ఎవరు నడిపేది. ఇట్లా టమాటా పండ్లు మెత్తగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే నీళ్ళు అయితే వేసుకున్నామండి. ఇంకొన్ని ఇంకా ఈ మాత్రం నీళ్ళు అయితే సరిపోతాయి. దీన్ని మూత ముచ్చి అయితే పెడదాము. ఇంకా మూత ముచ్చి అయితే పెడదామండి. లేట్ చేయకుండా అయితే పొయ్యి అయితే అంటించుకుందామండి. ఇంకా మొత్తం పద్ధతి అయితే అయిపోయింది అనమాట. మిరియాల రసంకి ఏం లేదు, పొయ్యి అంటించి ఇంకా మామూలుగా ఒక 10 నిమిషాలు ఉడకబెడితే అయిపోయేది. ఇంకా మెయిన్ మిరియాల రసంకి వచ్చేసి మనం దంచుకున్న ఈ పొడి మెయిన్ వచ్చేసి ఇట్లా దంచుకున్న పొడి మిరియాల రసంకి. ఇంకా ఇదనమాట చింతపండు టమాటా పండ్లు ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇంకొకటి టమాటా పండ్లు వచ్చేసి బాగా మాగినవి తీసుకునండి, అటైతే ఇంకా రుచి వస్తుంది. టమాటా పండు గుజ్జు కూడా ఈజీగా వస్తుంది అనమాట మనం కలిపేటప్పుడు. ఇంకా ఫస్ట్ అయితే మాత్రం పొయ్యి అంటిస్తామండి. ఇంకా మొత్తం పద్ధతి అంతా అయిపోయింది. ఇంకా పొయ్యి అంటించి ఉడకబెట్టడమే కొద్దిసేపు. పొయ్యి అయితే అంటుకునింది అబ్బా. బాగా పెట్టి నూనె అయితే వేసుకుందామండి. నూనె అయితే వేసుకుందాము. ఇంకా ఇంత నూనె అయితే సరిపోతుంది అనమాట. మామూలు చికెన్ కాయగూరలకైతే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఇట్లాంటి రసం అవుట్లకి కూడా అసలు నూనె అనేది కొంచెం తక్కువే పడుతుంది చూడండి. ఇంకా నూనె అయితే కాగేదే ఫస్ట్ అయితే ఎల్లిపాయలు వేసుకుందామండి. మరి ఎల్లిపాయలు చెట్టు అనుకుంటే ఏమంటాయి? టప్పు అనేది ఎట్లా తెలుసా? పొట్టు తినట్లు ఊకే ఎట్టు ఎల్లిపాయ ఎట్టేసా టప్పమంటది. మరి ఏంటి వింతగా పొట్టు తీసేయాలా? తీస్తాను ఇట్లాంటివి అప్పుడు చేయాలి. జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. జీలకర్ర ఆవాలు, తర్వాతకి ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుందామండి. ఇదేమి కరివేపాకు వేసేటప్పుడు కొంచెం జూరుముండప్ప చిట్టుతుంది. మంట అనేది సన్నగా పెట్టుకునండి, పెద్దగా అవసరం లేదు. రసం అది మామూలు చింతపండు టమాటా గుజ్జు చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ పెట్టుకున్నాం మంట.
ఇప్పుడు ఎక్కువ మంట పెట్టుకుంటే అడుగంటుతుంది అనమాట. వినోద్ వేస్తాను. ఏయ్. కరివేపాకు అయితే వేసుకుందామండి. దూరమే ఉండదు. ఏళ్ళకి వస్తుంది ఏమా. ఓ నేను షార్ట్ వేసుకునేనా, నాకే చెట్లుతున్నాయి. దూరముండా అంటారు. దూరమే ఉండనమ్మా, ఇటు వరకు ఎగురుతుంది. అంటే పచ్చిది కదా. పచ్చిది కదా గట్లా. ఇప్పుడు మనం దంచి పెట్టిన పొడిని అయితే వేసుకున్నామండి. ఏమో ఇదేమి మొత్తమా మొత్తం వేసుకుందాం. మరి దండి తీసుకున్నాను కదా, అది ఇది కొంచెం నూనెలోనైతే వేగని 9 టైం. పటాకుతో ఏం లేదు, గాలిలో ఉంటుంది, మన వద్దకు రాదు. ఇంత మంచి వాసన ఉంటుంది చూడండి. మెయిన్ ఏమిటైనా కానీ జీలకర్ర స్మెల్లే ఎక్కువ ఉంటుంది చూడండి. ఏం మమ్మీ ఉన్నదా? 8 గంటలే. 8 అన్నా కానీ ఎండ వచ్చేది మాడ ముచ్చుకుందని కనపడట్లేదు నీకు. వస్తుంది ఉంటే ఉండదులే. పసుపు అయితే వేసుకుందామండి. ఇప్పుడు పసుపు, నాకు ఆకలి అవుతుంది. అయిపోయలే ఇంకా 8 గంటలకి ఆకలి ఏంట్రా అని అనుకున్నద్దండి. రాత్రి తినలేకుంటావు. అదొకటి. లేదు తింటే పొద్దున్న తొందరలు వేస్తాను కదా, మీది వెళ్ళినట్టు ఆడే టిఫిన్ అయినా చేసి వస్తానా. చెయ్యాలనుకుంటే అట్లనే చేయొచ్చులే. ఆడవాళ్ళు వెనకనే కాయగూరలు తీసుకురావాలంటే కదా. కాయగూరలు తీసుకురావాల, సంచుల లోపలికి వేసుకున్నా మనమే సర్దుకున్నా. బాధ ఏమి ఆటకు వచ్చావు కదా. నేను కూడా వినోద్ కాయగూరలు దింపే ఇంటికాడికే కాయగూరలు వేయదనమాట ఎప్పుడైనా కానీ. నేను ఎవరికైతే కాయగూరలు వేసుకొచ్చే పోతానో ఆటికే అనమాట భారతి కూడా పోయి తెచ్చుకునేది కూరగాయలు. అటుకు వచ్చేది ఇలా దింపేది. రోజు అసలు అన్ని దింపుతుంటే అన్న నుండి ఆట వరకు కనిపిస్తావు కదా, బాధ అనిపించే. అన్ని దింపుతున్నాడు. మామూలే ఇంకా అన్ని చేసుకుంటూ పోవాలి, తప్పదు బైక్. అయినా హ్యాపీ ఆటోతో వరకు నేను సాటిస్ఫైడ్. ఎందుకంటే మనమే, నాకు నచ్చే పనులు ఏంటంటే మన పనులకి మనమే మన చేతిలో ఉండాలన్నమాట. ఇప్పుడు ఆటో అనుకో, నాకు బాడీకి పోవాలనిపిస్తే పోతాను, బాడీకి నచ్చితే వెళ్తాను, లేకపోతే లేదు, బలవంతం ఉండదు అనమాట. కానీ తప్పనిసరి పరిస్థితిలో ఫోను అనే పరిస్థితి లేదనమాట, పోతూనే ఉంటాడు. పోవాల్సిందే. ఓకే, వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్నిసార్లు అనిపిస్తుందిలే ఏంటి ఎక్కడికి వచ్చేసామని. కానీ స్టిల్ దేవుడు మంచి ప్లేస్లోనే ఉంచాడు అనుకుంటున్నాను. ఐఎమ్ హ్యాపీ. నేను నిన్ను చూసింటే నేనే ఫీల్ అవుతుంటే ఎక్కువ. నువ్వు అంతే దింపినాక నేను ఆటో క్లీన్ చేసేటప్పుడు వస్తుంది, దింపేటప్పుడు చూసాను చూసి ఇందులో కనిపించాలో చక్కగా నాకు. ఇంకా ఇదైతే వేసుకుందామండి. టమాటా పండ్లు, తర్వాత చింతపండు, నీళ్ళు అనమాట వేస్తున్నాను. చూడే దూరముండి చిట్లుతుంది. మిరియాల రసం అయిపోయిందో కొంచెం అదేలే, ఆల్మోస్ట్ ఇంకో ఉడికిస్తే అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకుందామండి. ఉప్పు, కొంచెం ఉప్పు, మనకు తగినంత ఉప్పు చూసుకో, ఎంత బాగా అనిపిస్తుంది. అవును. కొత్తిమీర వేసుకుందామండి. ఇంకా మొత్తానికి అయితే మిరియాల రసం అయితే మాత్రానికి రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఇంకా ఏమి లేదు, బాగా మంట పెట్టి మిరియాల రసంలోకి అయితే మాత్రానికి అన్ని వేసేటివి అయితే వేసాను అబ్బా. ఇంకా ఏం లేదు, కొద్దిసేపు ఉడికితే చాలు. ఇంకా ఈ టైంలో మంట అనేది బాగా పెద్దగా పెట్టుకునండి. ఇంకా మిరియాల రసం అయితే రెడీ అయింది అబ్బా. కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది. ఇంకా ఇట్లాంటి షార్లు ఉండాలి చట్నీల కంటే వినోద్. నేను ఇంకా టేస్ట్ లేకుండా ఉంది ఎక్కడెక్కడ మాట్లాడితే అట్లుంటే ఏదో ఒకటి కలుపుకొని పక్కన ఏదో ఒకటి నంచుకునేకుంటే ఇంకా బాగా తింటాడు. ఇంకా ఏమోలేండి ఫ్రెండ్స్, ఒక్కొక్కరు తింటూ
మేబీ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎక్కువ పప్పు చేయడం వల్లే ఎక్కువ అంటే మంది ఎక్కువ ఉంటాం కదా అప్పుడు కానీ మేబీ సలపాగా ఇంట్లో చేయడం వల్లే అట్లా అలవాటు అయిందని కూడా అనుకోవచ్చు మేబీ అంతే. లోపల పెడతాను ఇంకా ఆ నిశ్చయం చూడు, ఒక కాలు పైకి ఒక కాలు కిందికి ప్యాంటు ఉండలేదు అస్సలకి. మా పాప అయితే ఇంకోటి వచ్చేటప్పుడే ఆ బొగ్గులతో ఆడుకుంటూ నన్ను మెట్లు ఎక్కువ వస్తున్నాను రానిసట్టి లేదా నన్ను దిగి నన్ను వచ్చాను నువ్వు నన్ను అనుకోసాను సర్లేని ఇడిసి వస్తే మెట్ల మీద బొగ్గు పడేదినేమో ఆడుకుంటూ గీసి ఆడ బొగ్గుకి మరి మకానికి కింద తగ్గించుకొని వచ్చేది చూడు. కానీ మన ఇష్టమే అబ్బా, పని చేసుకుని ఇస్తుంది. ఐరమ్ అయితే ఇంకా పని చేసుకుని లేకుంటుండే నేను మా ఇద్దరికి పట్టించి వస్తుంటే ఈ పాప మేలే పని బాగా చేయనిస్తుంటుంది అనమాట. మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తుంది మనిషి. ఎట్లా వస్తావమ్మా ఎట్టో నిసి పెట్టాను విన్నది అంటుకుంది ఇంకా అయిపోయింది. ఇంకా అట్లయితే అస్సలకి ఇంకా ఇళ్ళల్లో అస్సలు గందరగోళం చేస్తాం. అయినా మేలు ఇప్పుడు కొంచెం అయ్యేంత వరకు తట్టుకుంటున్నావు, ఏమి ఇబ్బంది పెట్టవు నన్ను కానీ లేచేయింది దాని మాట. అరిసింగ్ ఇంత ఎనర్జీ అంటే వేస్ట్ చేసుకోవడం అర్థమైంది అన్నమాట. నేను నీ గురించి అర్థం మేలు అని చెప్తుంటే నా గురించి ఎట్లా చెప్తావు కదా ఎట్లా చెప్పాను అరిసి వేస్ట్ అనుకోసానంటే మరి లేనప్పుడు ఎంత అరిసి ఏం లాభం లేదు అని చెప్పినాక ఎంత అరిసినా ఎంత ఏం చేసినా ఏం లాభం లేదు కదా. అది అర్థమైంది నాకు, అందుకే నోరు మూసుకొని ఉంటున్నాను అంటున్నా ఇంతవరకు అంతే. అంతకుమించి ఇంకేం చెప్పట్లే, నీ గురించి ఏం చెప్పలే, ఇంకేం చెప్పలే. అంటూనే మాట్లాడుతున్నావు కదా నన్ను. ఏమనట్లేదు, తమరంత లోక జ్ఞానం మాకు లేదు. మేము మంచి మాటను కూడా ఎడమని ఇరుక్కుంటాం. అంటే మంచి మాట చెప్పే విధానం రాక దాన్ని చెప్పే సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేక ఆ మాటని ఇరుక్కుంటాం. తమరు అనేస్తారు అలా అనాలని. ఐఎమ్ హంగ్రీ కాదు. కట్లు అయిపోయి తలకలే సోఫా కట్లు వచ్చి చూడండి అబ్బా, మనకి ఎన్నొట్టాయేమో సోఫా కట్లు. అవును సోఫా తీసి ఇరుగొడుతాం అనమాట. కింద ఉండే కట్లు ఇంకా ఆడ గోడ కానిసిన కట్లు సోఫావే అనమాట. సోఫా అంటే దేశ వచ్చా అదిరమ్మా, సోఫా నువ్వే ఇరుగొడుతువి సోఫా తేపో అని పెట్టేది అప్పో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఐరమ్మ అట్లా మాట్లాడుతుంది. అంతా ఉండదు సోఫా మీదనే, అంటే వచ్చేది దాని మీద కదా ఇంట్లో ఉంటే ఉండేది. అసలు దాన్ని ఇంక తీసేసులేదు ఇంక అట్లాగానే. అయితే ఈ రిఫాన్ కాక అట్లే పెడుతుంటేమో కొత్త తెచ్చేంత వరకు పాపం హెబ్రి. నువ్వే ఇరుగొడుతీవి అనుకోసాను అంటారు కదా, చాపో అంటది మరి. అవును. ఇంకా మిరియాల రసం అయితే మాత్రానికి ఉడుకుతుంది, ఒకసారి చూద్దాం రండి. బలంగా ఉడుకు పట్టేదే. ఎంత మంచి వాసన వస్తుంది చూడు. మూత ముచ్చుతాను. నిజమా అక్కడ తోటి పోద్దామా ఇక్కడ నిన్న రాత్రి మా అమ్మకి ఫోన్ చేసిందా, ఐరమ్మ నన్ను సైకిల్ వేసుకొని వస్తాను లేవా, నువ్వు మా చంగుండా అని చెప్తుంది మా అమ్మకి. నన్ను సైకిల్ వేసుకొని వచ్చాను, నువ్వు ఉన్ను ఆడే ఉన్ను అనుకోని చెప్తుంది. ఇంకా మిరియాల రసం అయితే రెడీ అయింది. రండి. వినోద్ అయితే మాత్రానికి నన్ను బాగా మెచ్చుకుంటాడు, ఎందుకంటే వినోద్ ఫస్ట్ టైం రుచి చూపించడం మిరియాల రసము.
సో తిందాం రండి ఫ్రెండ్స్. సింపుల్గా సూపర్గా ఉంది, ఒక్క మాటలో చెప్పాలంటే. సూపర్ ఫ్రెండ్స్, ఒక లైన్ మీద ఉంది. కాని రుచి అయితే సూపర్ ఉన్నది. ఈరోజు అల్లంగా వినవు పండగ ఇట్లాంటివి ఉంటే. ఓమా కలిపాను తినమా. మిరకాయ నంచుకో దీంట్లోకి, ఇంకా సూపర్. ఇంకా మిరియాలు కొన్ని ఎక్కువ వేసుకుంటే మనకి టమాటా పండు చింతపండు పులుపుకి సరిపోతుంది అనమాట. కారం అయితే ఎక్కువ ఏం కాదు. ఏమైనామా ఏమి మరి పిలిచినప్పుడు రావు. మిరకాయ అనుకుని చూసా బాగుండదు చూసి. నన్ను ఈడే ఉన్నానమ్మా, బూ తింటున్నాను. నిస్సమ్మ కూడా నీ లెక్క విన కొంచెం పులుపు బాగుంది. నిసి ఎట్టుంది? ఓకే ఓకే డాడీ. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చేసుకొని మధ్యాహ్నం తిన్నా సరే వేడి చేసుకొని తినండి. మధ్యాహ్నం అని వేడి వేడి మాత్రం అదిరిపోతుంది. ఇంకా ఇదప్ప ఈరోజు వీడియో అయితే మిరియాల రసం అయితే మాత్రానికి చాలా బాగున్నది. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇంకా మామూలుగా అయితే మాత్రానికి నోటికి రుచి లేనప్పుడు ఇట్లాంటి రసం చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళని మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పవాలి.